హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ వచ్చేసాము. చూడండి, గాయత్రి మాత టెంపుల్కి అయితే వచ్చేసాను నేను. ఇక్కడ ఒక అమ్మవారు, ఇక్కడ ఒక రమ్మన్నాడు. అక్కడ గాయత్రి మాత, అక్కడ గణపతి, ఇక్కడ కూడా లింగం ఉంది. ఇంకా ఆరతి అయితే ఇచ్చేసాను దేవునికి. మేము ఇప్పుడే ఎంటర్ అయ్యామన్నమాట. అది వచ్చేసి ఉంది యా శ్రీ పంచముఖి గాయత్రి మాత అని, శ్రీ పంచముఖి గాయత్రి మాత అని ఇక్కడ రాసి పెట్టింది. చూడండి, అవి ఇక్కడ కూడా ఒక అమ్మవారిని అయితే పెట్టేశారు వాళ్ళు. ఇది వచ్చేసి గాయత్రి మాత టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసి లింగము. ఇది వచ్చేసి ఆలయం ఉంది. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఆలయం మొత్తం ఇట్లుంది. ఇది గాయత్రి మాత గజస్తంభం విగ్రహం ముందు పెట్టేశారనమాట, గుడి ముందు. ఇవి వచ్చేసి తులసి దళం చెట్టు ఇంత పెద్దగా ఉంది చూడండి. తులసి దళం, తులసి మాతనైతే ఏ రూపం కూడా పెట్టేసిండ్రు వాళ్ళు. ఇవి వచ్చేసి నవగ్రహాలు. ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉంది అనమాట. ఇది వచ్చేసి యజ్ఞం అన్నమాట, యజ్ఞం. మాస్టర్, ఈరోజు ఏముంటా చేస్తున్నావు? గోబీ మంచూరియనా? ఇంకా రెడీ కాలేదా? ఎప్పుడు చేస్తావు? వేప కలిపి ఏమేమి వేసినావు? ఇక గోబీ పువ్వు వేసిండు చూడండి, కారం వేసినట్టుండు, మసాలా పౌడర్ వేసిండు, ఇక జీడ పౌడర్ వేసిండు, ఇంకా ఉప్పు వేసిండు, ధనియాల పౌడర్ వేసిండు, కార్న్ఫ్లవర్ వేసిండంట, మైదా వేసిండంట. ఇవన్నీ ఆయన కారం పొడి కూడా 2 కలర్ ఇవన్నీ వేసిండు. ఇక ఇప్పుడైతే ఏం చేస్తావు మరి? దాన్ని కలిపి ఇక నూనెలో వేసాడు. నూనె వేసినప్పుడు కూడా చూపిస్తాను. ఎవరు మేమా? ఏం చేస్తున్నావు ఫ్రెండ్? ఆడ గోబీ మంచూరియా చేస్తున్నాడు. నాడు ఆడ తిండికి కూర్చోవాలి, తిందాం. ఇక్కడ వచ్చేసి శ్రీ భువనేశ్వరి మాత ఆలయం అయితే ఉంది. ఆలయం అయితే చాలా చక్కగా ఉంది. అమ్మవారు కూడా చాలా బాగుంది చూడండి. ఇక ఈ ఆలయం లోపల చెట్లు అన్నీ ఉన్నాయి. చీకటి అయింది మేము వచ్చే వరకు. బాల త్రిపుర సుందరి అవతారం, శ్రీ నారాదేవి అవతారం, శ్రీ అఘోర వీరభద్రస్వామి వాళ్ళ పేర్లు. విజయపతి అన్నమాట. ఇది గణపతి. ఇది సక్సెస్ఫుల్గా చాలా బాగుంది. వంట మాస్టర్ అయితే వంట చేస్తున్నాడు. అందరూ నడు తినండి. గోబీ మంచూరియా సూపర్ స్మెల్ వస్తుంది. గాయత్రి మాత ఆలయము, ఏనుగు. గాయత్రి మాత టెంపుల్కి అయితే వచ్చేసాము చూడండి. ఇంకా కంప్లీట్గా వీడియో అయితే తీసాము. మా బ్రదర్ ముందే వచ్చింది కానీ నాకు వాటర్ ఏమంటే వేయలేడు. చెప్పాలే సరే.